Andariki Namaskaram. Today is a very special video that we are making. As I told you already, this is Idimana Cinema Picture, an audience podcast, and this is episode 1 with Aditya Pillai. Hi Aditya, ఎలా ఉన్నావు? బై కోఇన్సిడెన్స్ మేము లింక్డ్ఇన్లో కలిసాము. సో ఐ జస్ట్ మెసేజ్ హిమ్, నాకేదో చిన్న వర్క్ ఉండి. దెన్ ఆదిత్యతో మాట్లాడినప్పుడు అర్థమైపోయింది అనమాట. ఓకే, సో హీస్ ఫాలోయింగ్ సినిమా పిక్చర్ ఫర్ అ లాంగ్ టైమ్ అని. సో ఐ టుక్ హిస్ నంబర్, ఇంకా వాట్సాప్లో కనెక్ట్ అయ్యాము. అండ్ ద వే హీ వాస్ టాకింగ్ అబౌట్ తెలుగు మూవీస్, I was very interested to talk about it. So Aditya, first of all, tell me, Cinema Picha ఎలా తెలుసు నీకు, and how long have you been following us? యాక్చువల్లీ నాకు తెలుగు సినిమా అంటే పిచ్చి. ఐ థింక్ మహర్షి మీ ఫస్ట్ మూవీ రివ్యూ అనుకుంటున్నా. ఎందుకంటే దిలీప్ కొంచెం ర్యాంట్ గా మధ్యలో వచ్చింది, అంటే నడుము కొంచెం ఎరికింది, అలాంటి ఒక రివ్యూ ఉంది. ఏం నా రివ్యూ? జర్నీ కొంచెం లాంగ్. పేరేంటి? మహర్షిది, ఆ మహర్షి మూవీ. ఆహా, మహర్షియా? ఓకే 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 సో బేసిక్లీ ఆయన కామిక్ నరేటింగ్ నాకు చాలా యూనిక్ గా అనిపించింది. సో ఓకే వెంటనే నేను ప్రతి వీడియోస్ నేను అట్లానే నేను ఇది ఫాలో చేసి చూసి పోయినా. అండ్ మీ కింద ఉన్న వీడియోస్ ఐ థింక్ శక్తి నుంచి ఐ థింక్ మీరు మొదలు పెట్టిన అనుకుంటున్నాను నేను. యా యా, అవును, ఆ శక్తి. శక్తి నుంచి ప్రతి తెలుగులో ఇది దారుణమైన సినిమా వచ్చిందో దాని రివ్యూ చూసాను ముందే. ఓకే 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 మంచి సినిమాలిటీ కూడా చూసా, ఆ ఈగది కూడా చూసింది. బికాస్ ఈగాలో కూడా సుదీప్ గారు మాస్క్ పెట్టుకునే ఒక సీన్ ఉంటుంది కదా. యా యా అది యా మీ ముగ్గురులో ఎవరో ఒకరు అది పెట్టేసుకుని ఇంట్లో వచ్చి ఆ యా స్కూప్ గా చేయడం యా యాక్చువల్లీ యా నాకు అది చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఆ మధ్యలో యాడ్ ఇంటిగ్రేట్ చేయడం, ఆ యా ఫేక్ యా యాడ్స్ యా యా కొంచెం చాలా యూనిక్ అనిపించింది. ఒక మూవీ రివ్యూలో అనిపించదు. ఇప్పుడు టాలీమస్సీ అయినా థైవ్యూ అయినా వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోతుంది, కానీ మీరు ఇన్ఫర్మేషన్ పోషించలేదు. మీరు జస్ట్ వీడియో అంటే ఒక లేమన్ పర్స్పెక్టివ్ లో ఎలా అది ఇది మీరు మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మూవీది మీ అభిప్రాయాలు ఏమిటి అవన్నీ మీరు చెప్తున్నారు. అది ఓకే నాకు బాగా నచ్చింది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ చెప్పు 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 ఆదిత్య. అండ్ బేసిక్లీ నేను అదే బేసిక్లీ ఆ ఒక్క స్టైలే నాకు చాలా నచ్చింది. బికాస్ ఆ బ్యాక్ ఇన్ 2014 దాకా ఉన్న రివ్యూస్ అది చాలా ఇది యూనిక్ గా ఉంది. అది ఎవరు ఇంకా చేయలేరు, ఇంకా యా, ప్రెసెంట్ కూడా ఎవరు చేయట్లేదు, టు బి అవునవును ఆనెస్ట్. అవునవును, టు బి ఆనెస్ట్ ఐ అండర్స్టాండ్ దట్. అండ్ జస్ట్ అ హెడ్స్ అప్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, ఆదిత్య పిల్లై ఈజ్ అ ప్రాపర్ ముంబైకర్. మన తెలుగు సినిమాలు చూసి తెలుగు నేర్చుకొని మనతో తెలుగులో మాట్లాడుతున్నాడు. సో డోంట్, జస్ట్ అండర్స్టాండ్ దట్ హిస్ ఇంటెన్షన్ టు టాక్ టు అస్ ఇన్ తెలుగు. హీ హ్యాస్ అ చాయిస్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, హీ హ్యాస్ అ చాయిస్ టు టాక్ ఇన్ హిందీ, బట్ ఈ స్టిల్ టాకింగ్ టు అస్ ఇన్ తెలుగు. సో ఆదిత్య, థ్యాంక్స్ అ లాట్. యాక్చువల్లీ నేను చాలా సర్ప్రైజ్డ్గా ఉన్నాను ఆదిత్య, తెలుగు సినిమాలు చూసి నువ్వు తెలుగు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని. ఎందుకంటే మనం మామూలుగా వాట్సాప్లో చాట్ చేస్తున్నాం కదా, నీ పేరు చూసి నేను ఇంకా నువ్వు తెలుగు అబ్బాయి అనుకుని నేను తెలుగులోనే చాట్ చేస్తున్నాను, నువ్వు తెలుగులోనే చాట్ చేస్తున్నావు. ఏదో చిన్న వర్క్ వచ్చి వీ యాక్చువల్లీ హ్యాడ్ ఎ కాల్లో నువ్వు మాట్లాడడం విని నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, అబ్బాయి అబ్బాయి తెలుగు వాడు కదా, తెలుగు నేర్చుకున్నాడా అని అప్పుడే అడిగాను. సో నీ తెలుగు ఎలా నేర్చుకున్నావు అంటే తెలుగు సినిమాలు అన్నావు కదా. ఓకే, నవ్ యూ టోల్డ్ అస్ అబౌట్ సినిమా పిక్చర్, రైట్? టెల్ మీ, హౌ డిడ్ తెలుగు సినిమా స్టార్ట్ విత్ యూ? తెలుగు సినిమా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే మొదలైంది, కానీ అది ఎలా ఉందంటే డబ్ మూవీస్ మొదలైంది. ఓకే బికాస్ యాజ్ ఐ టోల్డ్ యు ఐఎమ్ మలయాళీ. ఓకే మా ఊర్లో అల్లు అర్జున్ కి క్రేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే అండ్ అది ఇప్పటి నుంచి కాదు, ఆర్యాది ఫస్ట్ పార్ట్ నుంచి. ఎందుకంటే అప్పటి నుంచి తన సినిమా ఆయన సినిమాలో ఇది డబ్ అవుతూనే ఉంటుంది. ఓకే అండ్ తర్వాత యాక్చువల్లీ అప్పటి నుంచి అండ్ హిందీలో సెట్ మ్యాక్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఓకే యా యా సో అందులో ఇది నాగార్జున గారిది డాన్ మూవీలు కానీ స్కింగ్ మూవీలు అవన్నీ మొదలు. కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేదు ఈ అల్లు అర్జున్ కానీ ఈ నాగార్జున గారు కానీ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇది అని. ఓకే కానీ తర్వాత ఐ థింక్ 600 లో అనుకుంటున్నా, 2011 లో ఫస్ట్ టైం నేను ఒక మూవీ విత్ ఇంగ్లీష్ తెలుగు మూవీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ మగధీర చూసింది నేను. మగధీర చూసావా? ఓకే ఓకే యా. అండ్ మెంటల్ అయిపోయాను అసలు. ఓకే బేసిక్లీ ఒక పైరట్ చెప్పడానికి సిగ్గు రావాలి, బికాస్ ఆ టైంలో ఇది తమిళ రాకర్స్ చాలా హైలో ఉండేది. యా యా సో యా 2011 లోనే దాని మలయాళం అండ్ తమిళ డబ్బింగ్ కూడా రావాల్సి ఉంటుంది. దానికి ముందే మా కజిన్ నాకు తెలుగులో చూపించింది ఆ సినిమా. అండ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ మీ, ఓకే బికాస్ ఇన్ 11 ఇయర్స్ తెలుగు మూవీ ఒక సబ్టైటిల్ తో ఇది చూసి ఇది అండర్స్టాండింగ్ దట్ మూవీ ఇస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే అప్పటి నుంచి ఏంటో తెలీదు, నాకు ఈ తెలుగు సినిమాల మీద ఒక క్రేజ్ పెరిగింది. ఆ టైంలోనే నా కజిన్ కూడా చెప్పింది, నువ్వు ఈ అల్లు అర్జున్ నాగార్జున సినిమా చూసింది కూడా వాళ్ళు కూడా తెలుగు యాక్టర్స్, మలయాళీ యాక్టర్స్ ఏం కాదని. ఓకే ఓకే అప్పుడే స్లోలీ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అబౌట్ తెలుగు మూవీస్. అండ్ అఫ్ కోర్స్ సిన్స్
రాజమౌళి గారి సినిమాదే ఇది మొదలు పెట్టిన కాబట్టి. బట్ ఐఎమ్ లక్కీ, ఐ డోంట్ బిలీవ్ ఫ్రమ్ ద ఐ బిలాంగ్ ఫ్రమ్ ద బాహుబలి జనరేషన్, ఐ బిలాంగ్ ఫ్రమ్ మగధీర జనరేషన్ లక్కీలీ. ఓకే బికాస్ ఓకే ఊరికి ఇక్కడ నార్త్ లో ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ కి ఇప్పుడే హైప్ వస్తుంది బికాస్ ఆఫ్ పుష్ప అండ్ దిస్ థింగ్ బాహుబలి. బట్ ఐ వాస్ వెరీ బ్యాక్ అహెడ్ ఆఫ్ టైమ్, ఓకే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. సో అప్పటి నుంచి నాకు వాళ్ళ తెలుగులో ఏం మాట్లాడ ఐ మీన్ వాళ్ళు చెప్తుంది ఏమైనా ఇది అండర్స్టాండ్ అవుతుందా లేదా అనే తెలియకుండా కూడా నేను మా టీవీలో కానీ జెమిని టీవీలో కానీ, అండ్ మా టీవీలో ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్ బిఫోర్ స్టార్ అక్వైరింగ్ రైట్స్ ఆఫ్ మా, యా ప్రతి ప్రతి ఇది రోజు ఎక్సెప్ట్ ఫర్ సాటర్డే అండ్ సండే 9 o'clock లో ఒక్క మూవీస్ వస్తుంది. సో మార్నింగ్ పొద్దున్నే 9 o'clock లో యా యా మా యా తర్వాత మాది సినిమా. అది అలాగే నేను చూస్తూనే ఉంటాను. ఓకే నాకు అది అర్థం రాకపోయినా లేదా అది సమస్య కాదు, కానీ జస్ట్ చూసి నేర్చుకున్నా. అండ్ ముఖ్యంగా సైలెంట్ సినిమా గానీ, ఈ శ్రీరామదాసు గానీ, రాజన్న గానీ, అండ్ విక్రమార్కుడు గానీ, ఇలాంటి సినిమాలే అప్పుడప్పుడు లూప్ లో వస్తుంది మా మార్నింగ్ మూవీస్ లో. ఓకే ఓకే అలాగే క్రేజ్ పెరిగింది. దాని తర్వాత సాంగ్స్ లో కూడా తెలుగులో వినపడడం మొదలు పెట్టింది. అండ్ నాకు ఒక మావయ్య ఉంది ఒరిస్సాలో. ఓకే అండ్ ఒరిస్సాలో కూడా ఎలా అంటే అది ఆంధ్ర ఇది బార్డర్ అన్నమాట, ఒరిస్సా బార్డర్ అన్నమాట. ఆయన అక్కడ మెజిస్ట్రేట్ అన్నమాట. సో ఓకే ఆయనకి వస్తుంది తెలుగు. సో మ్మ్. ఆయన కూడా బేసిక్ తెలుగులో అడిగింది. 10th స్టాండర్డ్ బేసిక్ తెలుగు కొంచెం మాట్లాడడానికి నేను ట్రై చేశాను. ఓకే అండ్ ఓకే ఆయన కూడా షాక్ లో పట్టాను. ఆయన ఏమనుకున్నా అంటే నా స్కూల్లో తెలుగు లాంగ్వేజ్ చదువుకోవడానికి ఉందని. బట్ ఓకే ఓకే రియాలిటీలో అది కాదు. ఓకే ఓకే సో అలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. అండ్ నాకు అప్పుడు ఒక్కటే తెలిసిపోయింది, నాకు సినిమా మీద పిచ్చి ఉంది, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అని ఉంది, కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ ఎవరు లేరు. మ్మ్. అందుకే మెల్లగా నేను ఒక ఇది స్పాటిఫై లో ఒక ఇది కూడా రెడీ చేశాను, పాడ్కాస్ట్ కూడా రెడీ చేస్తాను. ఓకే ఇది తెలుగు సినీ అప్డేట్స్ అని. సో దట్ అలా అయినా తెలుగులో ఏదైనా తెలుగు వాళ్ళు అది వినిపిస్తుంటే నా తెలుగులో ఎక్కడెక్కడ కరెక్షన్స్ ఉంటుందో అది వాళ్ళు చెప్తారని ఆ ఒక ఓకే ఉద్దేశంతో. బట్ ఇట్ ఫ్లేర్ వెల్. యా 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 బట్ ఐ థింక్ యూ షుడ్ డూ దాట్ అది ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ వీడియో. డెఫినెట్గా నీ స్పాటిఫై లింక్స్ మాకు షేర్ చేయి, మేము కింద పోస్ట్ చేస్తాము. అండ్ అగైన్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్, తను అంటున్నాడు కదా తెలుగు బాగా నేర్చుకోవాలనుకుని తెలుగు సినిమాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాడు కదా. సో లిజన్ టు హిస్ పాడ్కాస్ట్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ జస్ట్ షేర్ ఇట్ విత్ హిమ్. సో నీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? బికాస్ యూజువల్లీ తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అంటున్నాము, ఒకప్పుడు ఓన్లీ సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఆడియన్స్ బాగా మాట్లాడి మాట్లాడి తర్వాత ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ దిస్ డైరెక్టర్ మూవీస్ అండ్ దట్ డైరెక్టర్ మూవీ కదా. నీకు వాట్ ఐ ఆల్సో నోటీస్ ఆదిత్య ఇస్ లైక్ ఆల్ ద ఓల్డ్ డైరెక్టర్స్ ఆల్సో. ఆ పాత సినిమాలు ఎక్కడి నుంచి చూసావు నువ్వు? యాక్చువల్లీ నేను తెలుగు మూవీస్ చాలా అప్పుడే ఫాలో అవుతున్నాను. సో బేసిక్లీ వికీపీడియాలో సెర్చ్ చేసి ఆ సినిమాల గురించి తెలిసి, అండ్ బై కోఇన్సిడెన్స్ ఇఫ్ టీవీలో కూడా చూస్తే అది నాకు బోనస్ ఆ సినిమాలు. ఓకే ఓకే సో ఈవివి సత్యనారాయణ తెలుసా నీకు ఎవరో? యా. యా దట్ ఈస్ వేర్ ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్. నువ్వు ఒక 2-3 ఈవివి సత్యనారాయణ సినిమా చెప్పి ఈ సినిమాలు కూడా చూశాను బ్రో అని, కానీ నేను అక్కడ షాక్ అయ్యాను. వన్ థింగ్ దట్ ఐ డెఫినెట్లీ లైక్ వాట్ యూ సెడ్ ఇస్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ద బాహుబలి ఎరా, యు ఆర్ ఫ్రమ్ మగధీర ఎరా. ఎస్ అండ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. యా గుడ్ గుడ్. సో నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఆదిత్య? వెరీ ఫస్ట్ రాజమౌళి గారు వుడ్ బి స్టాండింగ్, బికాస్ ఆయన వల్లే నేను తెలుగు మూవీస్ ఎక్స్ప్లోర్ అవ్వడం మొదలు పెట్టింది యాక్చువల్ ఓకే గా. ఓకే ఓకే అండ్ ఆయనని వదిలేస్తే నాకు మాస్ మూవీస్ లో ఒక్కప్పుడు నాకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ఇది వివి వినాయక్ గారు. ఓకే ఓకే ప్రయర్ అదూర్స్ ఎరా, బికాస్ అదూర్స్ నుంచి ఆయన కామిక్ ఇది మొదలు పెట్టింది. నాకు యాక్చువల్ వివి వినాయక్ గారు నాకు ఉంది. ఇప్పుడు బోయపాటి శ్రీను ఎలాంటి సినిమా తీస్తుందో ఆ ఎరా టైం వివి వినాయక్. యా 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 బికాస్ స్లోలీ ఐ థింక్ ఫ్రమ్ అదూర్స్ ఆయన శ్రీను వైట్ల గారి స్టైల్లోకి పోవడం ఆ, వచ్చిందంట. అండ్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఆ ఓకే పరిస్థితి ఓకే వచ్చింది. యా యా వివి వినాయక్ గారు వాజ్ మై సెకండ్. థర్డ్ వుడ్ బి అయ్యో కోట్ల శివ గారు. కొరటాల శివ, ఓ అండ్ నైస్. ప్రయర్ దేవరా అండ్ ఆచార్య ఆఫ్ కోర్స్. ఓకే ఓకే బికాస్ కోట్ల శివ గారిది ఎలా ఉన్నాయంటే నాకు ఆ శంకర్ గారి వైబ్స్ చాలా వచ్చింది. ఓకే ఓకే యా ఎవ్రీ సినిమాలో ఒక ఆ ప్రభుత్వం గురించి యా మాట్లాడుతుంది. యా యా ఆ ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ బేసిక్లీ నాకు కొత్త డైరెక్టర్స్ లో ఎవరైనా ఉంటారా అడుగుంటే గౌతమ్ తిన్ననూరి వుడ్ బి ఆల్సో. ఓ నైస్. జెర్సీ. యా.
జెర్సీ ఓకే. అండ్ మళ్ళీరావా. మళ్ళీ రా ఓ, మళ్ళీ రావా గౌతమ్ తిన్నది. ఐఎమ్ వెరీ సారీ, యా, నాకు ఇట్ వాస్ హిస్ నీకు ఫస్ట్ నేను మూవీ. నాలెడ్జ్ ఉండట్లేదు. దిలీప్ అయ్య ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, అరే నువ్వు సినిమాల గురించి మాట్లాడుతావు కానీ నీకు సినిమా నాలెడ్జ్ లేదేంట్రా అని. దిస్ స్పెసిఫిక్ వీడియో ఆదిత్య, ఐ వాంట్ యూ టు టాక్ అ లాట్. ఐఎమ్ లవింగ్ దిస్. నేను నీకు చెప్తున్నాను కదా, ఆ రోజు నుంచి ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ దిస్ వీడియో విత్ యూ, బికాస్ ఐఎమ్ వెరీ ష్యూర్ మాలాగా ఆడియన్స్ చూసే వాళ్ళు దే విల్ బి వెరీ ఎక్సైటెడ్ లిస్నింగ్ టు యూ స్పీకింగ్ ఆల్ దిస్. సో యా, మల్లిరావ యాక్చువల్లీ చాలా మంచి మూవీ. నాకు ఆ పాట చాలా ఇష్టం, టైటిల్ ట్రాక్. మల్లిరావ టైటిల్ ట్రాక్ ఉంది కదా. సో జెర్సీ రైట్. మూవీ ఏంటంటే ఆదిత్య, జెర్సీ మూవీ టైంలో నేను ముంబైలోనే ఉన్నాను. ఐ హ్యాడ్ అ జాబ్ ఇన్ ముంబై. ఐరోలీలో జాబ్ ఉంది, ఈ గోడ్ బందర్ ఓకే. రోడ్ లో ఐ యూస్ టు స్టే. సో గోడబందర్లో ఇక్కడ. పురాణిక్ క్యాపిటల్స్ అని ఒక బిల్డింగ్ ఉంది కదా. తెలుసు తెలుసు, యా బ్రహ్మాండ సైడ్ లో కదా. యా. సో అక్కడి నుంచి నేను, జెర్సీ మూవీ రిలీజ్ అయింది కదా, ఓకే నాని సినిమా బాగుంటుందేమో అని చెప్పేసి నేను వెళ్ళా. ఐ వాజ్ సో బ్యాడ్లీ బ్లోన్ అవే బై దట్ మూవీ. ఎంత బాగా తీసారనిపించింది తెలుసా. ఎస్పెషల్ ఆ ఎమోషన్స్, ఇంకా మీకు ట్రైన్ స్టేషన్ సీన్ తెలుసు కదా మీకు. టూ గుడ్ ఉంది సినిమా. ఐఎమ్ సో అండ్ హ్యాపీ. యాక్చువల్లీ ఒక ఇది మీకు తెలియదో లేదో నాకు తెలీదు వచ్చి సంగతి. బేసిక్లీ దానికి ఒరిజినల్ కాస్టింగ్ ఒకటి ఉంటుంది తెలుసా, అది జెర్సీకి. నాకు తెలియదు, చెప్పు చెప్పు. అది ఆ స్టోరీ యాక్చువల్లీ రామ్ చరణ్ గారికి ఇది నరేట్ అయింది. ఓ బట్ ఎలా మ్యాన్. ఉన్నాయంటే అప్పుడు ఆ బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాలేదు ఆ మూవీది. ఆ ఎండింగ్ ఏదో మిగిలి ఉండేది కాబట్టి రామ్ చరణ్ స్విచ్ టు వినయ్ విజయరామ. ఓ లేకపోతే పోస్ట్ రంగస్థలం హీ హ్యాడ్ టు కొలాబరేటెడ్ విత్ గౌతమ్ తిన్నది. అండ్ ఓకే. సేమ్ ఫర్ దిస్ థింగ్ ఆల్సో, కింగ్డమ్ ఆల్సో అనుకుంటున్నా, బికాస్ పోస్ట్ దట్ ఆల్సో ఫర్ యువి క్రియేషన్స్ అండ్ రామ్ చరణ్ దే వర్ సపోజ్ టు కొలాబరేట్ ఫర్ అ స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఓకే. బట్ అది రెడీ కాలేదు కాబట్టి ఆ ఛాన్స్ బుజ్జిబాబు సనకి వెళ్ళింది for పెద్ది. యా యా పెద్ది. హౌ ఆర్ యూ గెటింగ్ ఆల్ దీస్ అప్డేట్స్ ఆదిత్య? ఫాలో అవుతున్నా. అండ్ నాకు చిన్నప్పటి నుంచే మీకు ఇక్కడ బాంబే టైమ్స్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, ఓకే. అది ఉన్నాయి. అండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడ జూమ్ అనే ఒక ఛానల్ ఉంటుంది హిందీలో, బాలీవుడ్ ఇది సాంగ్స్ కావచ్చు, ఇది ఐ నో అప్పటి నుంచి జూమ్. ఎంటర్టైన్మెంట్ గాసిప్స్ లో అన్ని నాకు ఇది నో నో, ఐమ్ టాకింగ్ అబౌట్ ఏం తెలుగు చేయడం నాకు సినిమాస్. నచ్చింది. సో జూమ్ గానీ ఇంకా బాంబే టైమ్స్ కానీ తెలుగు సినిమాల గురించి కూడా మాట్లాడతావా? దే టాక్ అబౌట్ తెలుగు మూవీస్ కొద్దిగా ఆల్సో. వస్తుంది అప్పుడప్పుడు, బట్ నాకు ఇది ఒక మూవీ గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఆర్టికల్స్ వస్తాయి కదా, ఓకే ఓకే ఓకే, అలా అంటావా? ఓకే, గుడ్ గుడ్. అది ఉన్నాయి. లేకపోతే ఎవరైనా ఏదో ఒక యూట్యూబర్స్ కూడా ఇలాంటివి పెడతారు కదా వీడియోస్. యా యా యా. ఇప్పుడు ఇది చాలా తక్కువ అయింది. ఇప్పుడు వాళ్ళు ట్రైలర్ టీజర్ రియాక్షన్ అలానే పెడుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ ఇంకా పెద్దగా ఏం రావట్లేదు. యా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ రావట్లేదు బయటికి, దాట్స్ ట్రూ. Yes. సో హౌ డూ యూ వాచ్ తెలుగు మూవీస్ ఆదిత్య? ఇఫ్ యూ ఆర్ నాట్ వాచింగ్ ఎట్ హోమ్, డూ యూ గో టు థియేటర్ ఆల్సో? కొత్త సినిమాలకి ఏమైనా Yeah. వెళ్ళే ఛాన్స్ ఉందా? బికాస్ ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ యూ మెసేజ్ మీ హరిహర వీరగంలో ఎలా ఉందని అడగడానికి, బట్ ద టికెట్ ప్రైస్ ఇస్ వెరీ హై హియర్ మ్యాన్. ఐ డోంట్ వాంట్ టు పుట్ సో మచ్ మనీ. నీ దగ్గర కూడా నాకు తెలిసి ఇంకా అంతే హై ప్రైస్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంత పెద్ద హైప్ ఏం లేదు. యాక్చువల్లీ ఫస్ట్ డే లో 7 AM షోలో యాక్చువల్లీ హౌస్ఫుల్ గా ఉండేది. ఓకే బహుశా బికాస్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నా. ఆ ఓకే తర్వాత షోస్ ఖాళీగానే ఉన్నాయి. ఓకే ఓకే, వెళ్ళాలి నేను కూడా నాకు వీకెండ్. యాక్చువల్లీ ఆ సినిమా ఎందుకు చూడాలని అనిపించి ఉంటే బికాస్ ఆఫ్ క్రిష్ జాగర్ల మూవీ. క్రిష్ జాగర్లముడి సినిమాలు కూడా చూసావా నువ్వు? అఫ్ కోర్స్, వేదం ఇస్ ఆల్వేస్ ఇన్ మై దిస్ థింగ్, ఓ వేదం, నైస్ నైస్. మై టాప్. When I had this idea that I want to సో make a బేసిక్లీ క్రిష్ జాగర్ల మూవీ అండ్ కిరావణి గారు వాస్ ఓన్లీ దిస్ థింగ్ యూఎస్పీ ఫర్ దట్ మూవీ, బికాస్ yeah, ఆ వెళ్ళడానికి. yes, ఎందుకంటే ఆ సినిమా మీద యాక్చువల్లీ దురదృష్టం జరుగుతూనే ఉండేది. 2 సార్లు సెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అనవసరంగా బడ్జెట్ పెంచింది బికాస్ పవన్ కళ్యాణ్ రాకపోవడం వల్ల. అన్ని ఈ దురదృష్టాలు జరిగింది. సో yeah, అయినా దాని తర్వాత కూడా సినిమా వచ్చింది. అండ్ అప్పుడు తెలియదు నాకు జ్యోతి కృష్ణ డైరెక్టర్ కూడా ఉన్నాయి అనేది. okay, ఫస్ట్ okay, పార్ట్ క్రిష్ జాగర్లమూడి అనుకుంటున్నా. ah, తర్వాత చాలా మంది వాళ్ళు రివ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఫస్ట్ పార్ట్ మాత్రం క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ పార్ట్ అంతా జ్యోతి కృష్ణ తీసినట్టు ఉంటుంది అని. okay, 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 బికాస్ nice, సెకండ్ హాఫ్ నుంచి నేను రివ్యూ చూసింది. విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉండేది. ఆ okay, గుర్రం okay, మీద ఎత్తుకున్న సీన్ కూడా గుర్రం కూడా విఎఫ్ఎక్స్ గా చూపించింది క్లోజ్అప్ లో పెట్టేసుకుని. okay, okay. అలాంటి చాలా విపరీతమైన రివ్యూస్ చదివాను నేను. నాకు ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో నీతో ఇలా వీడియో చేయాలని, నేను దిలీపేకి చెప్పాను అనమాట. బ్రో ఒక పాడ్కాస్ట్ లాగా చేద్దాము, యూజువల్గా ఫిలిం ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, లేకపోతే మన ఇద్దరం మాట్లాడుకుంటాం లెట్స్ టాక్ మూవీస్, అలాగా మనము ఆడియన్స్తో ఇలా పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామా అని. దిలీప్ యాక్చువల్లీ ఏమన్నాడంటే, స్ట్రైట్గా మాట్లాడడం కాకుండా కొన్ని టాపిక్స్ పెట్టుకొని మాట్లాడు, లేకపోతే నీకు మాట్లాడడానికి కంటెంట్ ఉండదు అని. సో ప్రాబబ్లీ రైట్. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఐ కమ్ అప్ విత్ అ ఫార్మాట్, బట్ టుడే
ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ టు యూ. మనకి జూమ్ లో 40 minutes టైం ఉంటుంది. వాట్ ఎవర్ వీ వాంట్ టు స్పీక్ అబౌట్ మూవీస్, లెట్స్ స్పీక్. ఓకే, సో లెట్స్ గో విత్ ద ఫ్లో. ప్రాబ్లీ ఫ్రమ్ సెకండ్ ఎపిసోడ్ నేను మంచిగా ఫార్మాట్ తయారు చేసి క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్ లేకపోతే మోర్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకొని వస్తాను. ఓకే, యా. అతడు సినిమా చూసావా అది? బికాస్ అతడు ఒకప్పుడు మాలో Of course, bro. కన్సిస్టెంట్ వచ్చేది. యా, సో కానీ రీ రిలీజ్ అయిన తర్వాత చూసారా అడుగుతున్నా, లేక రిలీజ్ ముందే? రీ రిలీజ్ ఇప్పుడు అవుతున్నాయి అనుకుంటున్నాను కదా మహేష్ బాబు యూజువల్ గా సినిమా. మహేష్ బాబు బర్త్డే రోజు లేదు, లేదు. రిలీజ్ చేస్తారు ఇలాంటి సినిమాలన్నీ. బట్ యా, అతడు ఒకప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేది మా టీవీలో. యా, అది కూడా 9 AM షోలో. యా, ఐ రిమెంబర్ దట్. గుడ్ గుడ్. సో డూ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు టాక్ ఇన్ తెలుగు, ఆర్ నాతో మాట్లాడుతున్నప్పుడు అని తెలుగు మాట్లాడుతున్నావా? బికాస్ యు ఆర్ ఫ్రమ్ ముంబై, రైట్? బేసిక్లీ ఐ వర్క్ ఇన్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే. సో అక్కడ ఎలా అంటే నేను సౌత్ క్రియేటర్స్ డీల్ చేసింది. అండ్ సౌత్ లో ఎలా అంటే హైదరాబాద్ అండ్ తెలంగాణ టెక్ క్రియేటర్స్ తో ఎక్కువ ఓకే ఓకే బేసిక్లీ. ఓకే ఓకే సో హైదరాబాద్ లో ఉన్న తెలుగు క్రియేటర్స్ కి వాళ్ళకి నా తెలుగు అర్థం కావట్లేదు. బికాస్ నా ఆఫీస్ లోనే ఒక తెలంగాణ పర్సన్ ఉండేది. వాడు కూడా ఓకే అంటుంది నీ తెలుగు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని. అండ్ ఓకే వాళ్ళు ఎలా అంటే ప్రతి మాటలో ఒక హిందీ వర్డ్ కలుపుతుంది ఓకే తెలంగాణ వాళ్ళు. అది నేను చాలా ఇది నోటీస్ చేశాను. ఓకే నాది ఓకే ఎలా అంటే నేను ప్రాపర్ తెలుగులో వర్డ్స్ తో చెప్తాను ఆ సంగతి. సో వాళ్ళకి అది డీకోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే అప్పుడే వాళ్ళు అనింది నువ్వు తెలుగులో మాట్లాడుకో బాబు అని. సో ఓకే ఓకే. ఎక్కువ అంత ఇది రాదు, అవకాశం రాదు నాకు. యా యా కానీ వస్తే బాగుంటది అనుకుంటున్నా. యా. సో ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఆస్క్ యూ సమ్ మూవీస్ ఇఫ్ యూ హావ్ సీన్ దెమ్. యా, ఓకే. గున్నం గంగరాజు అనే పేరు విన్నావు ఎప్పుడన్నా? ఎవరు? గున్నం గంగరాజు. లేదు. ఓకే. లిటిల్ సోల్జర్స్ అని ఒక సినిమా ఉంది, తెలుసా? నో. ఓకే, గుడ్. సో దిస్ ఈస్ ఆల్ వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్ యాజ్ కిడ్స్. గున్నం ఓకే. గంగరాజు అనే అతను అమృతంలో ఒక సీరియల్ తీశాడు మా టీవీలో. మా టీవీ కాదు, జెమిని టీవీలో. సో హిస్ కాంటెంట్ ఈస్ రియల్లీ గుడ్, వెరీ గుడ్. సో అతను ఒక ఓకే. 4-5 సినిమాస్ తీశారు. అందులో మంచి మూవీ లిటిల్ సోల్జర్స్, చిన్న పిల్లలది ఉంటుంది స్టోరీ. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ బ్యాక్ యూ హ్యావ్ గాన్, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే దట్ యూ హ్యావ్ నాట్ నోన్ దిస్ గై. దట్స్ కంప్లీట్లీ ఫైన్ ఆదిత్య. ఐమ్ జస్ట్ ర్యాండమ్లీ అంత ఆస్కింగ్. బ్యాక్ సినిమా ఉన్నాయంటే నేను ఐఎమ్ వాచ్ ఓన్లీ 3 మూవీస్ ఉంది యాక్చువల్లీ. బ్లాక్ అండ్ వైట్ ఎరా ఉన్నాయంటే బ్లాక్ అండ్ వైట్ ఒకటి కాదు. శంకరాభరణం, దట్స్ ఓకే ఐకానిక్ వన్. ఓకే ఓకే అండ్ దాని తర్వాత ఇది చిరంజీవి గారిది ఇది బావగారు బాగున్నారా. ఓకే ఓకే, వెరీ గుడ్. బాగారు బాగుంటుంది. అండ్ ఈ ఘరానా మొగుడు. ఓ, చిరంజీవి సినిమాలు చూసావా అయితే? గరణ మొగుడు కూడా చూసావా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. యా. యా, యా. అండ్ ఖైదీది కూడా, ఇది ఫస్ట్ పార్ట్ నేను చూసిన ఉంది. ఆ గుర్రం మీద ఇది ఆ బండి కింద గుర్రంతో ఇది రావున్న సీన్ మూవీ, ఇది ఖైదీ కదా అది. ఖైదీ. యా. యా, యా, అది కూడా. ఓకే. సో దెర్ ఇస్ వన్ మోర్ డైరెక్టర్ ఆదిత్య. ఐమ్ జస్ట్ గివింగ్ యూ దీస్ నేమ్స్ సో దట్ ఇప్పుడైనా నీకు ఓటీటీలో కానీ ఎక్కడైనా సినిమాలు మంచిగా చూడాలనిపిస్తే యూ కెన్ స్టార్ట్ సీయింగ్ దెమ్, బికాస్ నౌ యూ అండర్స్టాండ్ Sure తెలుగు thing. కదా. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ మూవీస్ అనమాట. నేను పెరిగేటప్పుడు వెన్ ఐ వాజ్ ఎ కిడ్ దేర్ వాజ్ అనదర్ డైరెక్టర్ కాల్డ్ ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే, ఆయన పేరు వినిపించినట్టు ఉంటుంది. యా డోంట్ వరీ, మనం వాట్సాప్ లో ఐ సెండ్ యూ ద నేమ్స్ ఆఫ్ దిస్ డైరెక్టర్స్. ఓకే, షూర్ థింగ్. ఎస్వి కృష్ణారెడ్డి ఏంటంటే హీ ఈస్ ద డైరెక్టర్ అండ్ హీ ఆల్సో యూస్ టు బి ద మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన సినిమాల్లో ఓకే. పాటలన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఓ. హీ యూస్ టు మేక్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీస్ అనమాట. సో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి తను చేసిన సినిమాలని. ఐ సెండ్ యూ అ కపుల్ ఆఫ్ మూవీస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ డెఫినెట్లీ వాచ్. అంటే షూర్ థింగ్. తెలుగు సినిమాస్ 90s ఎరాస్, 2000 ఎరాస్ ఉన్నాయి కదా. సో అవి ఒకటి. నీకు కృష్ణవంశీ ఎవరో తెలుసా ఆదిత్య? ఆఫ్ కోర్స్. ఏమైనా సినిమాలు చూసావా కృష్ణవంశీవి? యా, సింధూరం చూసాను, ఈ మురారి చూసాను, ఓకే ఓకే. ఈవెన్ ఖడ్గం చూసాను. ఓ, ఖడ్గం మొన్న ఎవరితో అంటున్నాను ఆదిత్య. ఖడ్గం అప్పుడు వచ్చింది కాబట్టి ఒక కల్ట్ క్లాసిక్ అయింది. ఒకవేళ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం పెద్ద ఇష్యూ అయ్యేది. బికాస్ ద కైండ్ Yeah. ఆఫ్ కాంటెంట్ దట్ వాస్ షోయింగ్ ఇన్ ఖడ్గం, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ ఇట్ నౌ. అప్పుడు ఎలా తీసారో తెలియదు. యాక్చువల్లీ ఖడ్గం కూడా కాదు, సింధూరం కూడా వస్తే అదే జరిగే ఉండేది. బికాస్ ఇప్పుడు రీసెంట్ గా 2022లో 2 నక్సలైట్స్ మీద మూవీస్ వచ్చింది. ఒకటి ఆచార్య అండ్ తర్వాత విరాట పర్వం. అవును అవును 2 దొబ్బింది. అండ్ ఇవన్నీ చెప్పకుండా ఒక్క మంచి సినిమా కూడా వచ్చింది దీనికి ముందు 2021లో, శ్యామ్ సింగ్ రాయ్. చూసాను. యా
అది కూడా మంచి మూవీ. కమ్యూనిజం తో మాట్లాడుతుంది కానీ ఆ కమ్యూనిజం కి అంతా వెళ్ళలేదు సినిమా. యా సుందరం సెకండ్ హాఫ్ లో వాజ్ కొంచెం కొద్దిగా మాట్లాడింది, బట్ యా పర్లేదు. ఇట్ వాస్ అ వెరీ గుడ్ మూవీ. యా ఇట్ ఇస్ కానీ మూవీ థియేటర్ లో మాత్రం దొబ్బింది. ఓకే అది ఓకే నేను ఎందుకు అనుకుంటే పుష్ప వల్ల దొబ్బింది అనుకుంటా. బికాస్ పుష్ప దానికి ఒక వారం ముందు రిలీజ్ అయింది కదా. 17 యా డిసెంబర్ లో అది విడుదలైంది. ఇది వచ్చేసి 24 డిసెంబర్ లో విడుదలైంది. యా ఆ ఒక్క ఇది వల్ల. అండ్ యా పుష్ప కూడా నార్త్ లో మంచి ఇది పెరిగింది. యా సో ఐ నో ఆదిత్య, ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కమెంట్స్ లో నన్ను ఒక భయంకరంగా దుబ్బుతారు. పీపుల్ ఆర్ గోయింగ్ టు స్కోల్డ్ మీ అలాట్ బికాస్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ తెలుగు మూవీస్ ఐ డోంట్ హ్యావ్ ఇట్. సో ఏంటి బ్రో, మనోడికి తెలిసింది కూడా నీకు తెలియదా అని చెప్పేసి బాగా ఆడుకుంటారు. బట్ దట్స్ ఫైన్, ఐఎమ్ గోనా ఎంజాయ్ దట్ బికాస్ యాజ్ ఐ సెడ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు టాక్ టు యూ అండ్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ టచ్ ఆదిత్య. Likewise. Sure. And I know how excited you are talking to me because I'm the same way excited talking to you. Okay. బికాస్ యాక్చువల్లీ నాకు తెలుగు సినిమా మీద ఇంత ఇది ఇది ఉన్నా కూడా, బేసిక్లీ నాకు ఈ ఐడియాస్ ఉన్నా లేకపోతే ఏమేమి గాసిప్స్ జరుగుతుంది అని ఉన్నా కూడా, ఇక్కడ కూడా హిందీలోనే మాట్లాడడం జరుగుతుంది. ఒక తెలుగు వాడితో మాట్లాడడం రాదు. బికాస్ హిందీ వాళ్ళతో నేను అంటున్నప్పుడు "ఆ, అది ఇలా ఉన్నాయండి కదా, సౌత్ ఇండస్ట్రీ కదా, అది పెరిగిపోద్ది అని అంటుంది. బాలీవుడ్ లో ఏదైనా గాసిప్ ఉంటే వీళ్ళది ఇదే గోల, వీళ్ళకి ఇదే చెప్తుంది. కానీ ఒక Yeah. న్యూట్రల్ గా ఆ ఇండస్ట్రీని తెలిసి ఉన్నవాడు ఎవరు లేదు బాలీవుడ్ లో అయితే. Yeah. బాలీవుడ్ కాదు, ఇక్కడ ముంబైలో అయితే. సో Okay. అక్కడ ఒక తెలుగు వాడు లేని వల్ల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది Yeah. చాలా నాకు మిస్ అయింది అక్కడ. Okay. Sure. We'll definitely be in touch, Aditya. I want to continue talking to you. ఇలాంటి ఏమైనా Yeah. మంచి మంచి ఐడియాస్ వస్తే వీ కెన్ స్టిల్ డూ అ లాట్ ఆఫ్ మూవీస్. ఏదైనా ఒక రోజు మనం కూర్చొని లెట్స్ టాక్ మూవీస్ ట్రై చేయొచ్చు. ఐ వాంట్ టు టాక్ ఇన్ డీటెయిల్ విత్ యూ అబౌట్ అ ఫిలిం. చూద్దాం. ఐ విల్ ట్రై టు పిక్ అ మూవీ. యూజువల్గా నువ్వే చెప్పావు, నాకు చాలా మంది కూడా చెప్పారు లెట్స్ టాక్ మూవీస్ నేను దిలీప్ భయ్య చేస్తాం కదా. మా ఇద్దరికి ఒక సినిమా నచ్చితే ఆ కాన్వర్సేషన్ అంత నార్మల్ గానే ఉంటుంది కదా. ఒక సినిమా తనకు నచ్చి నాకు నచ్చలేదు అనుకో, ఆర్ నాకు నచ్చి తనకు నచ్చలేదు అనుకో, కాన్వర్సేషన్ చాలా బాగుంటుందని విన్నాను. సో లెట్స్ పిక్ అ మూవీ వేర్ యూ లవ్డ్ ఇట్ అలాట్ అండ్ ఐ డి నాట్ లైక్ ఇట్. ఇప్పటివరకు అయితే మనం వాట్ ఎవర్ మూవీస్ దట్ ఐ డిస్కస్డ్ ఈవెన్ యూ డి నాట్ లైక్ ఇట్. లైక్ ఐ టోల్డ్ దట్ పుష్ప 2 నాకు అంత గ్రేట్ గా అనిపించలేదని. నాకు కూడా నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నువ్వు చెప్పడం ఏంటంటే బీయింగ్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఐ డోంట్ లైక్ దట్. that's what you said. Being an Allu Arjun fan, I did not like Pushpa 2 అని అన్నావు కదా. సో there are some movies like నాకు దేవరా కూడా నచ్చలేదు, బట్ దిలీప్ felt it's an okay movie. I felt like దేవరా మూవీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ అ వేస్టెడ్ పొటెన్షియల్ అనిపించింది. there was so much potential for that movie to be create, but of course it did good in terms of business and yeah. యాక్చువల్లీ నాకు దేవరా మీద ఏమనిపించిందంటే, దేవరాలో యాక్చువల్లీ అక్కడక్కడ కొరట్లమ్మ గారి మార్క్ కనిపిస్తుంది డైలాగ్ లో. Yeah. ఇది సోషలిజం గురించి అవన్నీ. బట్ సెకండ్ హాఫ్ లో వాట్ ఐ ఫెల్ట్ బేసిక్లీ దేవర్ యాజ్ అ క్యారెక్టర్ షుడెంట్ హ్యావ్ బీన్ డైడ్ ఇన్ దట్ మూవీ. Yeah. దాట్ వాజ్ ద ప్రాబ్లమ్. బికాస్ సెకండ్ హాఫ్ లో ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు క్యారెక్టర్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయిందో, ఆ వీఆర్ నాట్ గెటింగ్ దట్ చామ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. అండ్ ఇది చెప్తున్నప్పుడు చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు ఇది తిడుతుంది అని నాకు తెలుసు. బికాస్ స్లోలీ అక్కడి నుంచే నాకు డిస్కనెక్ట్ ఫీల్ అవడం మొదలైంది. ఓకే యాక్చువల్లీ లాస్ట్ లో కొద్దిగా ఇఫ్ ఐ ఫెల్ట్ దట్, ఎస్పెషలీ ఈవెన్ దట్ సీన్ ఆల్సో ఇన్ దేవరా, ఆ జూనియర్ ఎన్టీఆర్ ది అమ్మ ఇది అరే బెడ్ రిడన్ గా చూపిస్తున్నప్పుడు దేవరా ఆ సీన్ యాక్చువల్లీ దేవరా వస్తుంటే నాకు నచ్చే ఉండేది. అవునవును, నాకు కూడా అండ్ అబ్బాయి కొడుకుది సారీ తండ్రి కొడుకుది ఆ ఫైట్ కూడా ఉంటే కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఓకే ఆ తర్వాత కొంచెం ఇది బిల్డ్ చేస్తే ఒక సస్పెన్స్ బిల్డ్ చేస్తే మంచిగా ఉంది. ఇప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాంటి వై వరద కిల్డ్ దేవరా అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంత. అసలు నాకే అది అనిపించింది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. I too felt the same thing. I think we spoke about it even in that video that there is చెప్పాను కదా మంచి పొటెన్షియల్ ఉన్న మూవీ. ఓకే, యాక్చువల్ నాకు ఏం అనిపిస్తుంది భయ్య తెలుసు కదా, చెప్పు. మన ఇండస్ట్రీ వాళ్ళు, ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఆల్సో ఫీలింగ్ సేమ్, మన లాంగ్వేజ్ ఉన్న వాళ్ళని ఇగ్నోర్ చేసి వాళ్ళు నార్త్ ఇండియన్స్ కి క్యాటర్ చేయడానికి ఇప్పుడు చాలా ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య నేను ఆ ట్రెండ్ చాలా చూసింది నేను. ఓకే అండ్ ఇది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోను. ఓకే ఇది ఆ స్ట్రీ కూడా చూసింది నేను. బికాస్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు ఫర్ పుష్ప,
యా యా ఈవెన్ కొరట్ల శివ గారు ఫర్ దేవరా, యా యా శంకర్ గారు ఆల్సో ఫర్ ఇండియన్ 2 గేమ్ చేంజర్. ఆయన ఆ సినిమా ఇక్కడ నార్త్ లో కూడా దొబ్బింది, సౌత్ లో కూడా దొబ్బింది. అది అవునవును. దట్స్ డిఫరెంట్ కేస్. బట్ మొన్న ఒక సౌత్ లో ఉన్న ఒక ఇది ఉన్నాయి కదా, కల్చరల్ అనే ఒక ఇది ఉన్నాయి కదా, అది ఈ మధ్య కనిపించట్లేదు ఆ సినిమాలో. ఓకే ఓకే ఓకే. బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ అ పాన్ ఇండియా ఫిలిం, వీఆర్ లూజింగ్ ద చామ్ ఆఫ్ దట్ సౌత్ ఇండియన్ కల్చర్. యా, ఐ తెలుగు టోటలీ మూవీ అండర్స్టాండ్. యాక్చువల్లీ. యా, ఎస్పెషల్లీ తెలుగు మూవీ. సో జాతిరత్నాలు చూసావా ఆదిత్య? ఎస్. ఓకే. సో జాతిరత్నాలు చూసుంటే డీజే టిల్లు కూడా చూసుంటావుగా. ఇది డీజే టిల్లు. డీజే తెలుగు స్క్వేర్ కూడా చూసా. తెలుసు. ఓకే ఓకే, యు ఆర్ అప్ టు డేట్. యా, థ్యాంక్స్ టు ఆల్ ది ఓటీటీస్ యు ఆర్ గెటింగ్ అ ఛాన్స్ టు వాచ్ ఆల్ దిస్. యాక్చువల్లీ డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మూవీ ఫేవరెట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్. యా, ఇట్ వాస్ బేసిక్లీ వింటేజ్ డిఎస్పి. ఓ నైస్, నువ్వు కీరవాణి చెప్తావేమో అనుకున్నాను. డిఎస్పి, యా. కీరవాణి గారి మ్యూజిక్ ఉన్నాయి మంచిది. కీరవాణి అండ్ మణి శర్మ గారి ఐ థింక్ ఈ వాస్ కేటరింగ్ టు మోస్ట్ 90s మ్యూజిక్. వాళ్ళ ఎస్ మ్యూజిక్ ఎస్ వింటున్నారు. ఎస్ ఎస్ బట్ ఎస్. డిఎస్పి వాస్ సమ్వన్ జెన్జీ, వింటేజ్ డిఎస్పి కూడా ఒక యా. జెన్జీని వాళ్ళు ఇది కనెక్ట్ చేసినట్టు మ్యూజిక్ వాళ్ళే రచింది అనుకుంటున్నాను నేను నాకు. ఎస్ 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 ఎస్, అండ్ ఎస్పెషల్లీ. అప్పుడు యా, వెన్ యూ సే వింటేజ్ వింటేజ్. డిఎస్పీ లో ఒక ఇది యూఎస్పీ నాకే అనిపించిన డబ్బులు చాలా వాడు యూస్ చేస్తున్నాడు. డబ్బులు కానీ అండ్ వీణా లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటది, అది సాడ్ బీజం లో ఎక్కువ వాడుతుంది డిఎస్పీ అప్పుడు. యా యా యా. అండ్ వెన్ ఈతో యూ. మొదలవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ వేరు, కానీ ఇప్పుడు గుర్తులేదు. అది దిల్ ఓకే ఐ థింక్ ఓకే ఓకే. ఎక్కువ వాడుతూ ఉన్నారు. Yeah, and when you say vintage DSP, I understand. Arya had a great music. Arya 2 had a great music. So, నాకేంటంటే. బేసికలీ సుకుమార్ ఎక్సెప్ట్ పుష్ప, సుకుమార్ గారు అండ్ డిఎస్పీ ది కాంబో యాక్చువల్లీ గ్రేట్. ఇట్స్ యా జస్ట్ యా. లైక్ రాజమౌళి, కిరణ్. ఎస్ ఎస్, ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆదిత్య, అప్పట్లో డిఎస్పి పాటల్లో లిరిక్స్ కూడా చాలా బాగుండేవి. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య అవన్నీ కొంచెం ట్రెండీగా యా, చేశారు కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఆల్ డిఎస్పి సాంగ్స్ హ్యాడ్ వెరీ గుడ్ లిరిక్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఉదయ్ కిరణ్ ఎవరు ఐడియా ఉందా ఆదిత్య? డూ యూ నో హూ ఉదయ్ కిరణ్ ఇస్? ఆఫ్ కోర్స్. Of course, you have an answer for everything. I'm glad that you know Uday Kiran. So అతను యాక్చువల్లీ కలుసుకోవాలని. 2011 లో ఆయనకి జరిగింది నాకు కూడా చాలా బాధగా ఉంది. యా యా ఈ వాస్ రియల్లీ ఈ వాస్ యాక్చువల్లీ ఇఫ్ హీ వాస్ అలైవ్ నో, ఇప్పుడు నానితో వాడిని ఇది అవును ఇది చేసే ఉండేది ఇది. అవునవును, డెఫినెట్లీ డెఫినెట్లీ వి మిస్ హిమ్ అ లాట్. సో అతనిది ఒక సినిమా ఉంది ఆదిత్య, కలుసుకోవాలని అని. యా, కలుసుకో, ఐ వాచ్ భీమసేన్ అండ్ దట్. ఉదయ్ కిరణ్. సో అందులో సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ దో సాంగ్స్ ఆర్ కంపోజ్డ్ బై దేవిశ్రీ ప్రసాద్. సో డిఎస్పీ. when you told me that vintage DSP అనగానే వెంటనే I went back to those era అన్నమాట. Because right now DSP is all making all trendy or reel worthy or hook ఉన్న సాంగ్స్ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు I loved how DSP composed all those music. The last album which I really loved from DSP was భరత్ అనే నేను. చాలా బాగుంటాయి అందులో పాటలు కూడా. The title song is very యాక్చువల్లీ నాకు వచ్చేసి భరత నేనుతో తప్ప జనతా గ్యారేజ్ వుడ్ బి ఐ థింక్. oh yeah yeah జనతా గ్యారేజ్ లో ఎలా ఉన్నాయంటే ఇంట్రో సాంగ్ కానీ ఆ ఇది పెప్పీ సాంగ్ ఉన్నాయి కానీ ఆ ఇమోషనల్ సాంగ్ ఉన్నాయి కానీ ఆ జయ జనతా సాంగ్ ఉన్నాయి కానీ yeah yeah అవన్నీ ఒక సిచ్యువేషన్ బేసిస్ లో చేసింది. అండ్ సిచ్యువేషన్ బేసిస్ లో చేసినా కూడా అది ఆడియోలో వినపడానికి కానీ అది ఒక వీడియో సాంగ్ లో చూడడానికి కానీ చాలా మంచిగా ఉండేది. End of the day, I just want to conclude this video. I'm very happy, Aditya, that I got a chance to talk to you. As I said, we're going to be in touch. I'm very happy that I got in touch with you. And this is how the podcast is going to be. So, మీలో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఇంత క్రేజీగా ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరన్నా ఉంటే కనుక ycinemapic@gmail.comకి వాళ్ళని మేమెందుకు కాంటాక్ట్ అవ్వాలో ఒక చిన్న పారాగ్రాఫ్ రాసి పంపించండి. ఆర్ ఇఫ్ యూ ఆర్ దాట్ కైండ్ ఆఫ్ అ క్రేజీ ఆడియన్స్, టెల్ us why we should contact you in a small paragraph. మాకు బాగా నచ్చిన వాళ్ళని మేమే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి, ప్రాబబ్లీ ఐ నో వీఆర్ నాట్ కన్సిస్టెంట్ దాట్ మచ్, బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్. ఇలాంటి ఆపర్చునిటీ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి ఐ రియలీ వాంట్ టు హ్యావ్ దీస్ కాన్వర్జేషన్స్ విత్ ది ఆడియన్స్. సో దిస్ ఇస్ వాట్ ఇది మన సినిమా పిచ్చా అండ్ ఆడియన్స్ పాడ్కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. సో ప్లీజ్ సెండ్ యువర్ ఎంట్రీస్. డెఫినెట్గా మీ ఇంట్రో కనుక, మీ పారాగ్రాఫ్ కనుక మాకు నచ్చితే మేము రీచ్ అవుట్ అవుదాం. లెట్స్ గెట్ ఇన్ టచ్ విత్ నౌ. ఫర్ నౌ మా దగ్గర ఆదిత్య పిల్లతో పాటు ఇంకొక 3 people ఉన్నారు. సో వాళ్ళతో అయిపోయిన తర్వాత విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. సో థ్యాంక్స్ ఆదిత్య. ఐ నో ఇట్స్ రైనింగ్ ఎట్ యువర్ ప్లేస్, సో అందుకే నువ్వు మాట్లాడేది కూడా నాకు కొంచెం
క్లియర్ గా రావట్లేదు. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో యాజ్ ఆఫ్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆదిత్య. ఎనీ క్లోజింగ్ వర్డ్స్? యా, యాక్చువల్లీ నేను అదే అనడానికి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ బిఫోర్ క్లోజింగ్ ఇట్, యాక్చువల్లీ నెవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ నేను ఇది అనుకున్న ఒక మూవీ రివ్యూవర్ తోను నేను ఇది మూవీస్ గురించి మాట్లాడుతున్నాను కలిసి, అండ్ దాంతో పాటు ఈ ఒపీనియన్స్ కూడా షేర్ చేయడం మూవీస్ కోసం. బికాస్ ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి, సిన్స్ ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ మలయాళం ఫ్యామిలీ, తెలుగు సినిమా ఉంటే ఒక స్టీరియో టైప్ ఉండేది. ఎప్పుడు చూసినా ఒక వైలెన్స్ సినిమా ఉంటది, అది ఇది అని. ఓకే. సో దానివల్ల నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేది. నేను అప్పుడు నాకు ల్యాప్టాప్ ఉండేది, అవతల ఇంట్లో ఒక వైఫై తో నేను హ్యాక్ చేసి నేను సినిమాలు అన్ని డౌన్లోడ్ చేసేది. అప్పుడు అలా చూసి చూసి నేర్చుకున్నాను బేసిక్లీ. బట్ నాకు నాకున్న పిచ్చి నా ఇంట్లో ఎవరికి చూపించలేకపోయాను, బయట కూడా చూపించలేకపోయింది అంటే Okay. బాహుబలికి ఏం. బాహుబలి వచ్చిన తర్వాత కూడా హిందీ డబ్ మూవీస్ గురించి మాట్లాడే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. తెలుగు మూవీస్ లేకపోతే ఇన్స్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు బ్లాంక్ గా ఉండేది అప్పుడు. ఓకే. ఓకే. సో చాలా సార్లు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక ఇది ఐ మీన్ ఇది ఒకప్పుడు ఇది మూవీస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ గాసిప్ ఒకప్పుడు ఇది తప్పు తప్పుగా ఏమైనా చెప్తే వాళ్ళు, నేను అప్పుడు కూడా చెప్పి ఏం మాట్లాడుతున్నారు, ఇది దీని వల్ల ఇది ఇది జరగలేదు, ఇది దాని గురించి అని చెప్పడానికి కూడా ఎవరు లేదు అసలు. ఓకే. 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 ఆ రోజు మీరు ఎప్పుడు నాకు లింక్డ్ఇన్ లో నాకు రీచ్ అయ్యావు, నేను షాక్ అయిపోయాను అసలు. మీరు ఎలా నాకు ఇది ఇది చేసింది. అప్పుడే మేము ఇది ఆ, మీరు సినిమా పిచ్చా నుంచి కదా నాకు ఈ రివ్యూస్ నాకు నచ్చింది అది. Yeah. సరే, థ్యాంక్స్ ఆదిత్య. And as I said, you can see my happiness in my face that I got a chance to talk to Yeah. you. ఓకే, మనం టచ్ లో ఉందాము. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇన్ బేసిక్లీ ఫ్యూచర్, ఆడియన్స్ కి కూడా నా తెలుగు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, దయచేసి భరించండి. యా దట్స్ బికాస్ ఓకే. ఇట్స్ వెరీ న్యాచురల్. కొన్ని టైంలో వర్డ్స్ ఫ్రేమ్ చేయడం కానీ ఆ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కానీ నాకు అది తెలియట్లేదు. చాలా గ్రామటికల్ మిస్టేక్ లో వస్తూనే ఉంటాయి. సిన్స్ ఐఎమ్ నాట్ తెలుగు గాయ్, దట్స్ ఓకే. డోంట్ వరీ ఆదిత్య, అర్థం డోంట్ వరీ. చేసుకోండి. నేను ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చాను. ఐ నో అవర్ ఆడియన్స్ ఆర్ అ బిట్ మోర్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు మూవీస్. సో యా, మనం టచ్ లో ఉందాము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్, లెట్స్ టాక్. ఓకే, as I said, Yeah, I would be. let's pick a movie where you liked it a lot and I did not like it. So let's talk about it if it's possible. We'll continue our యాక్చువల్లీ అందులో conversation. నాకు మీ యొక్క హెల్ప్ కావాలి. చెప్పు. మీకు ఏ ఏ సినిమా నచ్చలేదో ఒక్కసారి ఆ లిస్ట్ నాకు పంపండి, అందులో నేను చూస్తాను. ఓకే. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ వుడ్ యునో నాకు అగడు అప్పుడు చిన్నప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు చూడలేను కాబట్టి నాకు తెలియదు. ఓకే, ఆగడు సినిమాని సెకండ్ హాఫ్ లో పడుకున్నాను. సో ఐ థింక్ అగడుతో మనం చేసుకోవచ్చు. ఓకే, ఐ లెట్స్ థింక్ అగడు వాజ్ ద లాస్ట్ మూవీ బికాస్ ఐ లవ్డ్ ఆఫ్ శ్రీరామ్ గారు యాజ్ అ కిడ్, బికాస్ అప్పుడు 14 years ఉండేది నాకు ఆ ఓకే. మూవీ ఓకే. రిలీజ్ అయినప్పుడు. ఓకే. ఆ తర్వాత బ్రూస్లీ నాకు చాలా మంది ఇది అనే అనింది, అది దొబ్బింది అని అనింది, బట్ యావరేజ్ అనిపించింది నాకు ఆ సినిమా. బట్ Okay. ఇప్పుడు తట్టుకోలేకపోతుంది ఆ సినిమా కూడా. ఓకే. సరే, నువ్వు చెప్పినట్టు ఐ సెండ్ యూ ద లిస్ట్ ఆఫ్ మూవీస్ ఐ డి నాట్ లైక్. నీకు ఏమైనా నచ్చితే చూద్దాము. అండ్ ఇఫ్ ఇట్ నథింగ్ వర్కింగ్ అవుట్, లెట్స్ ట్రై ఆగడు. ఓకే, లెట్స్ హావ్ ఫన్. యా, విల్ స్టార్ట్ విత్ ఆగడు. ఓకేనా? టేక్ కేర్ ఆదిత్య. Yeah. హ్యాపీ ఫర్ యూ అగైన్. హ్యాపీ You వీకెండ్. also. టేక్ కేర్. బై. హ్యాపీ వీకెండ్. బాయ్.